Okay, many students feel lost after graduation. So basically, reason ఏంటంటారు, లైక్ డైరెక్షన్ వలన లేదంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం వలన? Education system is broken. అవుట్ ఆఫ్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేక నేను డెలివరీ బాయ్గా పనిచేశాను. ఈ జాబ్ ఓపెనింగ్ నా కోసమే ఓపెన్ చేశారు. లెట్ 100 పీపుల్ వెయిట్ అవుట్ సైడ్ ద ఇంటర్వ్యూ క్యాబిన్, బట్ స్టిల్ ఈ జాబ్ ఓపెనింగ్ నా కోసమే ఓపెన్ చేశారు. దీనికి నేను మాత్రమే న్యాయం చేయగలుగుతాను. హలో సార్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? హాయ్ లక్ష్మి, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ దిస్ మార్నింగ్. సార్, లుకింగ్ బ్యాక్ టు యువర్ జర్నీ, హూ ఇన్స్పైర్డ్ యూ టు చూస్ దిస్ కెరియర్ పాత్ యాక్చువల్లీ? సో ఇది యాక్చువల్గా నా సొంతంగా చూస్ చేసుకున్న డొమైన్. ఎందుకు అంటే బ్యాక్ ఇన్ 2015 ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వల్ల ఐ ఫెల్ట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ బ్రోకెన్. సో ఐ ఫెల్ట్ సమ్మన్ హ్యాస్ టు బీ దేర్. ఇది ఫిక్స్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. వెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రోక్ అంటే బేసికల్గా స్టూడెంట్స్కి బయట ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ప్రాపర్ కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలి ఇచ్చేవాళ్ళు లేరు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇనఫ్ కాంటెంట్ కూడా దొరకట్లేదు బయట. సో అప్పుడు అనిపించింది దట్ ఓకే, ఈ బ్రోకెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫిక్స్ చేయాలి, అదర్వైజ్ ఎవ్రీ ఇండస్ట్రీకి ఇంపాక్ట్ పడుతుంది దీనివల్ల. అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ an academy called White Scholars Academy, and with this I'm trying to I'm on a mission to fix the problem statement of a broken education system. ఓకే, సో ఎగ్జాక్ట్గా జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఏ ఇయర్లో? అండ్ మీకు థాట్ అనేది ఎలా వచ్చింది? సో 2015లో నేను ఒక కంపెనీకి వర్క్ చేసేటప్పుడు వాళ్ళు వేరే కంపెనీని అక్వైర్ చేసుకున్నారు యూఎస్లో. సో నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే యూఎస్కి వెళ్ళి ఆ కంప్లీట్ ఆపరేషన్స్ని కంట్రోల్లోకి తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నేను అదే ఆపరేషన్స్ని రెప్లికేట్ చేసి టీమ్ బిల్డ్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో నేను టీమ్ బిల్డ్ చేసే ప్రాసెస్లో ఎవ్రీడే ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళని, సిమిలర్ టు ఫ్రెషర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, పాస్ అయిన గ్రాడ్యుయేట్స్కి ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా వచ్చి ఎవ్రీ వన్ యూస్ టు షో దేర్ సర్టిఫికేట్స్. సార్ నాకు క్యాంబ్రిడ్జ్ నుంచి సర్టిఫికేట్ ఉంది, సార్ నాకు ICFAI నుంచి సర్టిఫికేట్ ఉంది, సో సార్ నాకు ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్, ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంది అని. బట్ యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే ఆల్దో దే హ్యాడ్ సర్టిఫికేట్స్, బట్ వాళ్ళు నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఎగ్జిక్యూట్ చేసే స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర. సో అక్కడ అనిపించింది ఓకే, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ సర్టిఫికేట్స్, కానీ ఎక్కడో దెర్ ఈస్ ఎ గ్యాప్ దట్ వీళ్ళు నేర్చుకుంటున్న స్కిల్స్ నా కంపెనీలో జాబ్ డిస్క్రిప్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు సరిపోవట్లేదు. అక్కడ ఏమనిపించిందంటే ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ బ్రోకెన్. అండ్ దెన్ దట్స్ వెన్ నాకు ఐడియా వచ్చింది దట్ ఓకే, ఎందుకు కాలేజెస్లో ఓన్లీ ఒక స్టాండర్డ్ కరిక్యులంని టీచ్ చేస్తున్నారు, ఎందుకు ఇది మార్కెట్కి అలైన్ అయి ఉండట్లేదు. సో ఎస్పెషలీ కంపెనీస్కి కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం టీచ్ చేయట్లేదు, ఈవెన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అయినా కానీ. అండ్ అక్కడ అనిపించింది ఓకే, లెట్ మీ బిఫోర్ నేను కరిక్యులం నా ఇన్స్టిట్యూట్లో డెవలప్ చేసేదానికంటే ముందు ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళి డిఫరెంట్ జాబ్ రోల్స్ని అనలైజ్ చేస్తాను. చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది ఏ జాబ్కి ఎలాంటి స్కిల్స్ కావాలి అనేది. సో అందులో నుంచి నేను చూస్ చేసుకుంది 2 స్కిల్స్ని, బికాజ్ అది చాలా అగ్రెసివ్లో మార్కెట్లో అవసరం ఉంది ఇప్పుడు. ఒకటి డేటా అనలిస్టులు, ఒకటి డేటా సైంటిస్టులు. సో వీళ్ళ రోల్స్కి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంది, ఎందుకంటే ఏఐకి కాంట్రిబ్యూట్ చేసేది ఎక్కువ ఈ 2 డొమైన్స్ కాబట్టి. సో అక్కడ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హైరింగ్ మేనేజర్స్ కానీ, రిక్రూటర్స్ కానీ, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ తెచ్చుకొని దెన్ వీ స్టార్టెడ్ అనలైజింగ్ థింగ్స్. ఓకే, ఇది ఫిక్స్ చేయడానికి నేను ఫస్ట్ వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఫస్ట్ నేను తెలుసుకుంటే ఆ స్కిల్స్ ప్రకారం నేను కరిక్యులం డెవలప్ చేస్తే అప్పుడు రైట్ కరిక్యులం నేను స్టూడెంట్స్కి ఇచ్చి ఐ కెన్ దెన్ సోర్స్ దెమ్ టు ద కంపెనీ అని అనిపించింది. దట్స్ వెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ 2015. అప్పుడు నాకు ఐడియా వచ్చినప్పుడు దెన్ ఐ డిస్కస్డ్ ద సేమ్ ఐడియా విత్ 4 of my other friends during a dinner walk. So ఒక డిన్నర్ అయిపోయిన తర్వాత వాకింగ్కి వెళ్ళేటప్పుడు డిస్కస్ చేసినాము. దే ఆల్ అప్రిషియేటెడ్ దట్ ఐడియా. they're all working as vice presidents and directors in other companies. సో వాళ్ళందరూ నా ఐడియాని అప్రిషియేట్ చేసి, బికాజ్ వాళ్ళు కూడా సేమ్ నా ప్రాబ్లమే గో త్రూ అవుతున్నారు, వాళ్ళు కూడా ఒక హైరింగ్ మేనేజర్సే, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఫిక్స్ చేస్తేనే మనకు రైట్ క్యాండిడేట్స్ దొరుకుతారు కంపెనీకి అని అనిపించింది. అక్కడే స్టార్టెడ్ క్రౌడ్ ఫండింగ్ దిస్ కంపెనీ. వాళ్ళు ఫండింగ్ సోర్స్ చేసినారు ఈ కంపెనీకి. అండ్ దెన్ వీ స్టార్టెడ్ దిస్ వైట్ స్కాలర్స్ అకాడమీ. సో మీ ఒపీనియన్లో లైక్ ఇప్పుడు మీరు మాట్లాడినట్టయితే సర్టిఫికేట్స్ అన్నారు. సో సర్టిఫికేట్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంటా, లేదంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్ అంటారా మీ ఒపీనియన్? సో నా పరంగా ఏం చెప్తాను అంటే యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో మార్కెట్లో జాబ్ సీకర్స్ ఎక్కువైనారు. ఓకే, జాబ్ సీకర్స్ ఎవరు అంటే
దే డోంట్ నో వాట్ టు డూ. ఒక జాబ్ సీకర్ ఏం చేస్తారు, వాళ్ళ ట్రేడ్స్ ఏంటంటే మార్నింగ్ లేవగానే లింక్డ్ఇన్లో నౌకరీలో ఎక్కడ జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయా అని చూస్తా, ఎక్కడ అప్లై బటన్ కనిపిస్తుందా అని చూస్తూ ఉంటాడు అంతే. బట్ హీ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ అసలు నేను ఏం జాబ్ చేయాలి, ఏ కంపెనీకి జాబ్ చేయాలి, ఎలాంటి డొమైన్కి నేను వర్క్ చేయాలి అనేది క్లారిటీ లేదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ యూనివర్సిటీస్ అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆ నాలెడ్జ్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఎంతసేపు దే ఆర్ ఫోకస్ టువర్డ్స్ సెల్లింగ్ ద కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ టు ద స్టూడెంట్, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అసలు వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఏ డొమైన్కి సర్వ్ చేస్తే వీళ్ళు బెటర్గా సూట్ అవుతారు అనేది ఎవరు గైడెన్స్ ఇవ్వట్లేదు. సో దట్స్ వెన్ ఐ థాట్ యూ షుడ్ నాట్ బీ అ జాబ్ సీకర్, యూ షుడ్ బీ అ ప్రాబ్లమ్ సాల్వర్. బికాస్ కంపెనీస్ అండ్ హైరింగ్ మేనేజర్స్ డోంట్ హైర్ job seekers, they hire problem solvers. Exactly. So they want the problem solver. Especially freshers hire చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వర్స్ ఎలా ఉంటారు అంటే, అట్లీస్ట్ హైరింగ్ మేనేజర్కి నాకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీకు అర్థమైతే చాలు, యూ గో బ్యాక్, రీసెర్చ్ అండ్ కమ్ బ్యాక్. నాకు సొల్యూషన్తో రానవసరం లేదు, సొల్యూషన్తో ఈరోజే రానవసరం లేదు. అట్లీస్ట్ యూ కెన్ గో అండ్ డీబగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, డూ రీసెర్చ్ అబౌట్ ఇట్ and come back to me with a solution. Okay. This is what all companies will look at when they are hiring the freshers. సో ఎగ్జాక్ట్లీ కరికులం అనేది ఇప్పుడు మన గ్రాడ్యుయేషన్ పీరియడ్ ఆఫ్ టైంలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్లో కానీ అలా ఆ టైంలో కరికులం అనేది కరెక్ట్ డిజైన్ చేస్తే బాగుంటుందా, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ని మ్యాచ్ చేస్తూ సో అట్లీస్ట్ బేసిక్స్ అనేవి స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందా? ఎందుకంటే రీసెంట్గా నేను టెక్స్ట్ బుక్స్ని చూస్తున్నప్పుడు, స్కూల్ టెక్స్ట్ బుక్స్, వెన్ ఐ వాజ్ ఇన్ 6th class actually. But now I'm studying my post-graduation diploma management. The lessons were same actually. Mm-hmm. Even we look forward towards science, Telugu or Hindi. Correct. The lessons were same. There is no change in textbooks. So correct. What do you say? So first of all, my take on this is, వాళ్ళకి ఏం టీచ్ చేయాలనే దానికంటే ముందు వాళ్ళు ఫ్యూచర్లో ఇప్పుడు ఏం తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతారని చెప్పడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, you understood? Yes. So it's not more important on what you wanted to teach the student, it is more important. See, even if my own brother is there, see, చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ ఈ కోర్స్ చాలా డిమాండ్లో ఉందా, నేను నేర్చుకోవచ్చా, నేను ఇది ఫ్యూచర్లో స్కోప్ ఉంటుందా అని అడుగుతారు. నేనేమంటాను అంటే, బిఫోర్ యూ గో ఇన్ టు దట్ స్టెప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనలైజ్ చేయాల్సింది ఏంటి అంటే, ఏ డొమైన్ పిక్ చేసుకుంటే నేను ఏమవుతాను ఫ్యూచర్లో, అది నేను అవ్వగలుగుతానా లేదా, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నేను నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి కూడా ఐ డోంట్ సెల్ ద కోర్స్ డైరెక్ట్లీ. ఐ విల్ టెల్ దెమ్, ఇఫ్ యూ టేక్ డేటా అనలిస్ట్ కోర్స్ విత్ మీ, you will become this. If you take data science course with me, you will become this. And it is only ఆ ఇండివిజువలే డిసైడ్ చేయగలుగుతాడు దట్ వెదర్ హీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. yes, right? It's not someone, even as my own brother also, I'll tell only the same thing. ఇది డేటా సైన్స్ తీసుకుంటే ఇది అవుతావు, డేటా అనలిస్ట్ తీసుకుంటే ఇది అవుతావు, ఇదే చెప్తాను తప్ప ఇదే తీసుకో దీనివల్ల నేను లైఫ్ బిల్డ్ అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే మార్కెట్లో చాలా డొమైన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, a plumber is earning more than 2 to 3 lakhs a month. A very right plumber. A carpenter is earning 2 to 3 lakhs a month, right? Even gig workers. Absolutely. So చాలా మంది even earning more, even on blue collar jobs వాళ్ళు కూడా they're earning more than what people working in IT industry are doing. Exactly. So the more education should be done in areas to help the students understand what will they become if they choose what అనేది. Okay. That's where they'll become the right problem solvers. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, మెనీ స్టూడెంట్స్ ఫీల్ లాస్ట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో బేసికల్గా రీజన్ ఏంటంటారు? లైక్ డైరెక్షన్ వలన, లేదంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం వలన? సో ఆపర్చునిటీస్ తక్కువ లేవు లక్ష్మి, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఆపర్చునిటీస్ ఇనఫ్ ఉన్నాయి. ఓకే, నేను 16 years నుంచి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. సో అవుట్ ఆఫ్ దట్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఆర్ ఇనఫ్ ఆపర్చునిటీస్ in IT industry, in whatever industry that you take, because population have increased, trading have grown up, so people started generating more money and they need more people to come in and help them, especially for the businesses. So opportunities are enough. Okay. But the problem is the direction to the students. As I told you, the direction doesn't mean that okay, no, full stack course cheyalante ikkadiki vellu, data science course cheyalante ikkadiki ila kaadu. someone should be telling them, ఇది నువ్వు చేస్తే ఇది అవుతావు ఫ్యూచర్లో, దీని పాత ఇలాగ ఉంటుంది, ఇది కంపెనీస్కి నీతోటి ఈ హెల్ప్ ఉంటుంది, కంపెనీస్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు డేటా సైంటిస్ట్ అవుతే, డేటా అనలిస్ట్ అవుతే వాళ్ళు మీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ డైరెక్షన్స్ ఇవ్వాలా. సో ఈ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడే దెన్ ద క్యాండిడేట్ విల్ హ్యావ్ ద రైట్ క్లారిటీ, క్లియర్ మైండ్ తోటి హీల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద కెరియర్. సో ఆపర్చునిటీస్ పరంగా మాట్లాడితే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఎస్, ఇనఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి and we have been working with enough companies.
there are enough hiring managers who are trying to seek help from us. మా దగ్గరికి వచ్చి ఎవ్రీడే దే కీప్ ఆస్కింగ్ అస్, సార్ మాకు ప్రొఫైల్స్ కావాలి అని. దెర్ ఆర్ ఇనఫ్ ఆపర్చునిటీస్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఎస్ వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఇన్ ద మార్కెట్. వీఆర్ ఆన్ ఎ మిషన్ టు బిల్డ్ దట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ మా కరికులం కానీ మా ద టీచింగ్ మెథడాలజీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్డ్ టు హౌ a candidate can become a problem solver for a company. And as I told you, we are balancing between the opportunities there in the market with giving the right skills to the student and enabling the right skills to the student and sourcing them to the companies. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2026లో మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అనుకోండి, స్క్రాచ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి అంటే మీరు లైక్ ఏ కెరీర్ పాత్ని చూస్ చేసుకుంటారు? ఓకే, సో అదే చెప్పాను. సో కెరీర్ పాత్ని చూస్ చేసుకునే దానికంటే ముందు ఫస్ట్ ఐ విల్ అండర్స్టాండ్ నా పొటెన్షియల్ ఏంటి, ఎగ్జాక్ట్లీ, రైట్, వేర్ కెన్ ఐ బీ ఏ రైట్ పర్సన్. సో నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో యూజువల్గా చాలామంది వేరే ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే వాళ్ళ అన్నగారు, వాళ్ళ బావగారు, లేకపోతే వాళ్ళ కజిన్ ఎవరో ఫోన్ చేసి ఏ డేటా సైన్స్ తీసుకో చాలా బాగుంటుంది, మా ఫ్రెండ్ ఇక్కడ డేటా సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు, వాడికి మంచి హై ప్యాకేజ్ శాలరీ ఉంది అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఈ స్టూడెంట్కి కూడా ఆ కన్ఫ్యూజన్ మైండ్లో అరే మా బావ చెప్పిండు కదా కరెక్టే కదా అని చెప్పి వెళ్ళి కోర్స్ జాయిన్ అవ్వడానికి వస్తాడు. కానీ యూజువల్ నేనేం చేస్తానంటే, నేను క్యాండిడేట్స్తో ఒక 5 minutes మాట్లాడితే నాకు అర్థమైపోతుంది లైక్ ఈ క్యాండిడేట్ నేను డేటా సైన్స్ కోర్స్ ఇస్తే నేర్చుకోగలుగుతాడా లేదా అని. సో చాలామంది స్టూడెంట్స్ అలాగా మా దగ్గర ఒకవేళ మా దగ్గర ఉన్న కరికులంని కనుక వాళ్ళు నేర్చుకునే ఎబిలిటీ లేకపోతే నేను వాళ్ళు ఏది నేర్చుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారనే కాన్సెప్ట్లో కూడా ఆలోచించి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు నేను డేటా సైన్స్ నేర్చుకుందామని వచ్చాడు. సో డేటా సైన్స్లో కొంచెం పైథాన్ ప్రోగ్రామింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ తను కూడా ఐటీ అకాడమిక్స్ నుంచి కాదు, నాన్ ఐటీ అకాడమిక్స్ నుంచి, అంటే బీకామ్ సమ్ ఫైనాన్స్ నుంచి. సో కొంచెం కోడింగ్ నేర్చుకోవడం కష్టమవుతుందేమో అనిపించి నేను తనకుండే ఎబిలిటీ బట్టి కూడా అనలైజ్ చేసి తనకు వీడియో ఎడిటింగ్ అయితే చాలా బెస్ట్ సూట్ అవుతుంది అని చెప్పి ఐ సజెస్టెడ్ హిమ్, బికాస్ దట్ నా దగ్గర ఆ కోర్స్ కూడా లేదు, వీడియో ఎడిటింగ్ కోర్స్ నా దగ్గర లేదు. స్టిల్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ నేను తనకు సజెస్ట్ చేసిన వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకో, బయటకన్నా మంచి ఇన్స్టిట్యూట్ చూసి నేర్చుకో, యూ విల్ బీ వెరీ గుడ్ అట్, ఎందుకంటే తన క్రియేటివ్ థాట్స్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ నాకు అది అనిపించింది లైక్ హీ కెన్ బికమ్ ఎ రైట్ వీడియో ఎడిటర్ అని. దెన్ హీ వెంట్, హీ టుక్ అప్ ద కోర్స్, హీ కేమ్ బ్యాక్ టు మీ విత్ ఎ స్వీట్ బాక్స్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ ఫ్యూ డేస్ అండ్ టోల్డ్ దట్ సార్ నేను పలానా మీడియా కంపెనీలో ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ వీడియో ఎడిటర్. మీరు ఆ రోజు నాకు చెప్పి ఉండకపోతే నేను జాబ్ సర్చ్ కోసం రోడ్లపైన తిరిగేవాడిని నా రెజ్యూమ్ పట్టుకొని కోర్స్ నేర్చుకొని అని చెప్పి ఫెల్ట్ హ్యాపీ. సో ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ దట్ ఐ చేంజ్డ్ సమ్వన్ ఎల్స్ లైఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ సమ్వన్ ఎల్స్, జస్ట్ బికాస్ ఆఫ్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఎ బిజినెస్ ఐ కాంట్ ప్లే అరౌండ్ విత్ సమ్వన్ ఎల్స్ లైఫ్ career also, right? So that's why I felt that I should give the right guidance to all. That's what I do every time, not just with this is one of the case study, but like this I do with usually with every students, and I try to give them the right guidance to choose what best suits them. ఓకే, యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు హియర్ దట్ సార్. మేము ఇలా వస్తున్నప్పుడు కూడా లైక్ అక్కడ వాట్ ఇన్స్పైర్స్ టు సంథింగ్ కొటేషన్ దగ్గర వేరియస్ స్టూడెంట్స్ ప్రొఫైల్స్ ఉన్నాయి, లైక్ ఫ్రమ్ హోమ్ మేకర్ టు, అండ్ అక్కడ చూసుకుంటే 4 years గ్యాప్ ఉంది, కెరియర్ గ్యాప్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 4 years గ్యాప్ ఉంది. సో మోస్ట్లీ ఇప్పుడు మనం మార్కెటింగ్లో కానీ లేకపోతే హెచ్ఆర్స్ నుంచి కానీ వినేది ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year 2 years గ్యాప్ ఉంటేనే మనకి ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడైనా స్ట్రగుల్స్ అనేవి చాలా ఫేస్ చేయాలి. ఈ 1 year 2 year గ్యాప్ ఎందుకు వచ్చింది, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అక్కడ మనకి కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి. సో అలా 4 years డ్రాబ్యాక్ ఉన్నా కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఓకే, ఇక్కడ కూడా ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. నా దగ్గరికి స్టూడెంట్ ఒకతను వచ్చాడు అండ్ తన గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 years అయిపోయింది. 2 years అయిపోయినాక కూడా మళ్ళీ వచ్చి కోర్స్ తీసుకుంటాను అంటే ఆఫ్టర్ అనలైజింగ్ అండ్ ఆల్ తీసుకో అని చెప్పాను, బికాస్ హీ కెన్ అడాప్ట్ టు ద కోర్స్. సో అప్పుడు వచ్చినప్పుడు లాస్ట్ 2 yearsలో ఏం చేసావు అని అడిగాను. కొంచెం హెసిడెంట్ అయ్యాడు చెప్పడానికి. చెప్పు బాబు ఏం చేసావు నువ్వు అంటే, లేదు సార్ చిన్న ఆడ్ జాబ్స్ చేసుకున్నా అన్నాడు. సరే నాకు పర్లేదు చెప్పు ఏం చేసావు, ఎందుకంటే నేను ఆ 2 yearsని ఫిల్ చేయాలి కదా, నువ్వేం ఖాళీగా ఇంట్లో అయితే పడుకోలేదు కదా, యూ డెంట్ ఈట్ సమ్మన్ ఎల్స్ ఎర్న్డ్ మనీ, రైట్? సో యూ డిడ్ సంథింగ్ టు డూ ఇన్ దట్ 2 years ఆఫ్ గ్యాప్. సో అది చెప్తే నేను ఫిల్ చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు దెన్ హీ గాట్ ఓపెన్ అప్ అండ్ టోల్డ్ దట్ సార్ నేను జొమాటో డెలివరీ బాయ్గా పనిచేశాను, అవుట్ ఆఫ్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేక నేను డెలివరీ బాయ్గా పనిచేశాను. I felt okay, fine, then what is there to tell me? There's nothing, you did something hard work, you worked hard there, you earned something there,
and you also learn something from that, ఎగ్జాక్ట్లీ. right? Working as a delivery boy at Zomato, టైం మేనేజ్మెంట్. absolutely, you learn time management, because unless you make 10 deliveries in a day, you're not going to get a commission. ఎస్. Correct? So at least know what is time, what is the value of time, what is the value of money, how each rupee is earned. So you learn these things and go and tell exactly this to the hiring manager when you go to the interview. ఎస్. So you fill your gap. Unless you are doing something in these last 2 years, నువ్వు ఊరికే ఖాళీగా ఇంట్లో ఉండి కూర్చొని జస్ట్ హాస్టల్లో ఉండి బెడ్ పైన పడుకొని టైం పాస్ చేస్తుంటే ఆబ్వియస్లీ దట్స్ అ కెరీర్ గ్యాప్. ఎస్. బట్ నో ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్, ఓకే దేర్ ఇస్ అ ఉమెన్ హోమ్ మేకర్ అని చెప్పారు ఇప్పుడు. Yes. A homemaker, she could have put lot of efforts to maybe take care of households, or she could have a baby to take care. She would have learned something out of that. Yes. Maybe patience ఉండొచ్చు, baby take care అప్పుడు. Why don't we go and start telling about that to the hiring manager? Right? End of the day hiring managers కావాల్సింది మీరు లాస్ట్ 2 yearsలో ఏం చేశారనేది కావాలి కానీ, అండ్ అది మాత్రమే పోర్ట్రే చేసుకోండి. Don't feel, first of all, you should remove, when you have a career gap, you should remove from your mind that na career gap undi. Yes. మీరు మీదే స్టాంప్ వేసుకుంటున్నారు. You don't put that stamp for yourself on your profile that I have a career gap. You remove that stamp and then think out of the box. Okay, what did I do in last 2 years? At least ఏదో ఒకటి చేసి ఉంటారు కదా, right? Exactly. So what is that you did అనేది go and we train that in our campus. Okay. White scholars, so that is what we train even to the non-IT professionals or people who took a career gap to attend to something else, ఏదో ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి మేము రెగ్యులర్స్గా ట్రైన్ చేస్తాం, లైక్ అంటే వాళ్ళ కెరీర్ని ఎట్లా ఫిల్ చేసుకోవాలి, ఆ గ్యాప్ని అనేది ఫిల్ చేస్తాం. దిస్ ఈస్ ద వెరీ క్రూషియల్ థింగ్ దట్ దే హ్యావ్ టు డూ, ఎస్పెషలీ పీపుల్ వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ. చాలామంది నాన్ ఐటీ వాళ్ళు కూడా లో కాన్ఫిడెన్స్తో ఉంటారు. నేను ఐటీకి వెళ్ళగలుగుతానా, అసలు నాకు జాబ్ వస్తుందా, నేను కెరీర్ బ్రేక్ చేయగలుగుతానా అనే కాన్సెప్ట్లో ఆలోచిస్తారు. నో, వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ సో మెనీ కెరీర్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ, స్విచ్చింగ్ బ్యాక్ టు కెరీర్ in IT, and they are all working in a wonderful, beautiful jobs. They are happy with their families. They keep calling me, they keep inviting me to their functions and Yes. parties. So they are also happy, I'm also happy with them. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేమ్ జాబ్కి ఇద్దరు స్టూడెంట్స్ అప్లై చేస్తారు అనుకుందాం. Correct. సో ద ఫస్ట్ పర్సన్ లైక్ యావరేజ్ మార్క్స్ అండ్ గుడ్ స్కిల్ సెట్, ద సెకండ్ పర్సన్ ఆల్సో హ్యావింగ్ ఈవెన్ లెస్ యావరేజ్ మార్క్స్ బట్ మోస్ట్ ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. సో ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్లో? రైట్. సో ఎవరికైతే ఆ ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ తెచ్చుకొని ఉంటారో, ఆ ఇండస్ట్రీ గురించి ఎక్స్పర్టైజ్ తెచ్చుకొని ఉంటారో, వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. యూజువల్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మా స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే, యూజువల్గా ఇండక్షన్ క్లాస్ నేనే తీసుకుంటాను. ఎవ్రీ బ్యాచ్ స్టార్టింగ్ అప్పుడు ఫస్ట్ డే ఇండక్షన్ క్లాస్ నేనే తీసుకుంటాను. అక్కడ ప్రైమరీగా నేను చెప్పేది ఏంటంటే, దేర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ షుడ్ నాట్ సే aspiring data scientist అని ఉండొద్దు. Okay. It should say aspiring data scientist, enthusiastic to work in healthcare industry with Power BI, SQL and Python knowledge. ఇలాంటి స్కిల్స్ పెట్టేసి ఉందనుకోండి. So any hiring manager or a recruiter coming across this profile will feel excited. Arey, he is looking for a data scientist specifically for healthcare industry. ఆ హైరింగ్ మేనేజర్ కూడా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి పనిచేస్తున్నారు అనుకోండి, దట్ గ్రాబ్స్ అటెన్షన్. ఎస్. రైట్. సో జనరిక్గా ఎవ్రీ వన్ కీప్స్ ఆస్పైరింగ్ డేటా సైంటిస్ట్ అని చెప్పి ఎవరైనా పెడతారు. సో దట్ విల్ నాట్ మేక్ యూ స్టాండ్ అవుట్. వాట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్ ఇస్ వాట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు దట్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ and what value addition that you can bring to that specific industry and the company is more important when you're attending the interview. This is what companies look at. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ డిగ్రీ అనేది చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ చేస్తున్నారు, మన పేరెంట్స్ జనరేషన్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు డిగ్రీ. సో డిగ్రీ అనేది అప్పట్లోనే వేస్ట్ ఆఫ్ టైం, డిగ్రీకి అంత వాల్యూ లేదు అని అనేవాళ్ళు. కానీ అట్ ప్రెసెంట్ స్టిల్ డిగ్రీ ఈజ్ రన్నింగ్. డిగ్రీస్ అనేది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాలేజెస్లో టీచ్ చేసే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారా, లేదంటే స్టూడెంట్సే ఫెయిల్ అవుతున్నారా అంటారు? సో దీనికి ఆన్సర్ చేయాలంటే మోస్ట్లీ నేను అంటున్న ఏంటి అంటే, ద కరిక్యులం approved curriculum should change in the universities or colleges. So ఎప్పుడైతే కరిక్యులం, ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రావాలి. ఐ విల్ నాట్ సే దట్ the trainers or teachers are failing or the students are failing. The
సెట్టింగ్ అప్ ఎక్స్పెక్టేషన్స్ ఈస్ ఫెయిలింగ్. ఓకే. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ గ్రాస్ రూట్ లెవెల్లో సెట్ చేయడం రాంగ్ వేలో సెట్ చేస్తున్నారు అండ్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కనుక రైట్ఫుల్గా సెట్ చేసామనుకోండి, బోత్ దీస్ పీపుల్ విల్ స్టార్ట్ యాక్టింగ్ వెల్. ఓకే. Because we have very good professors, top-notch professors in the universities and colleges across Hyderabad or whatever, Telangana or AP. We have very good professors there, very good knowledgeable people there. Only thing is, companies, they should start talking to companies and understand what is that you need, sir. How can we still groom the students? Inkela groom cheyali, em nerpichali, how is this trend changing? So I think the industries should start talking to universities, and universities should also start talking to industries, so that they both come together, and then that's when the system will start changing. ఎస్. సో ఇప్పుడు యూనివర్సిటీస్లో చూసుకుంటే కూడా ప్లేస్మెంట్స్ వచ్చే ముందు లైక్ యూ హ్యావ్ టు గెట్ దీ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ ఉండాలి సో దట్ మీకు ఒక అడిషనల్ బెనిఫిట్ అనేది ఉంటుంది ప్లేస్మెంట్స్లో. సో ఇలా అంటారు. సో ఈ సర్టిఫికేట్స్ ఉండాలి అని అంటారు తప్ప ఇప్పుడు మనకు వచ్చే కంపెనీస్కి బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ లైక్ ఆస్పైరింగ్ to get placed in a reputed company like if you take Amazon, Wipro, Accenture, Deloitte. సో అలాంటి ప్లేస్ అవ్వాలన్నప్పుడు ఆ కంపెనీస్ వస్తున్నాయి అని ఆల్రెడీ లైక్ పాస్ట్ రికార్డ్ ఉంటుంది యూనివర్సిటీస్లో. సో ఇప్పుడు అలాంటి స్కిల్స్ గెయిన్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకుంటాం. ఓకే ఫైన్. అయినా సరే ఇప్పుడు ఆ కంపెనీస్లో రాలేదు. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి ప్లేస్మెంట్స్లో ఇప్పుడు వేరే కంపెనీస్కి యూజ్ అవ్వవు. ఎగ్జాక్ట్. Correct. సో అలాంటి అన్నప్పుడు ఓవరాల్గా ఈ సర్టిఫికేట్స్ ఉంటే చాలు, వాట్ ఎవర్ కంపెనీస్ వీ కెన్ గెట్ ఇన్ టు దట్. అండ్ ఎలాంటి సర్టిఫికేట్స్ చేయాలి అంటారు స్టూడెంట్స్ మెయిన్లీ? సో యూజువల్గా నేను హైరింగ్ మేనేజర్ అయితే సర్టిఫికేట్స్ ఆర్ రియలీ నాట్ బాదరింగ్ మీ, అండ్ సర్టిఫికేట్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ అయితే లేదు. అండ్ దట్స్ ద సేమ్ కేస్ విత్ ఎవ్రీ హైరింగ్ మేనేజర్. ఈ రోజులలో సర్టిఫికేట్స్కి అయితే ఈ స్కిల్ బేస్డ్ సర్టిఫికేట్స్కి అయితే పెద్దగా ఏం చూడట్లేదు. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, చాలా మందికి సర్టిఫికేట్స్ ఉన్నాయి, చాలా మంది స్టూడెంట్స్ ఆర్ జాబ్లెస్ ఆన్ ద స్ట్రీట్స్. సో సర్టిఫికేట్స్ రియల్గా మ్యాటర్ అవుతే డెఫినెట్గా అందరూ హైర్ అయ్యేవాళ్ళు. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, యూజువల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తాం మా క్యాంపస్లో కూడా అంటే, you pick one specific industry. Okay, this is a magic formula. This is very magic formula that I usually tell to all the students during the induction program. So you can't be everywhere and you can't serve every other industry. Yes. Okay, I'm a marketer. I wanted to market only financial products. I'm marketer. I wanted to market only educational products. I'm a data analyst. I wanted to become a data analyst only for e-commerce industry. Okay. I'm data analyst. I wanted to become data analyst only for healthcare industry. ఇట్లా కనుక మీరు ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీని చూస్ చేసుకుంటే డీప్ డైవ్ ఇన్ టు దట్ ఇండస్ట్రీ ఓన్లీ. సో ఏమవుతుంది అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ అండర్స్టాండ్ ద nuances ఆఫ్ వాట్ దట్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఆర్. అంటే ఒక ఈ-కామర్స్ ఇండస్ట్రీ డేటా అనలిస్ట్ని ఎందుకు తీసుకుంటారు, వాళ్ళకి అసలు ఆ కంపెనీలో ఏం వర్క్ ఉంటుంది. డేటా అనలిస్ట్ ఆర్ హైర్డ్ బై ఆల్ ద వర్టికల్స్ అండ్ ఆల్ ద ఇండస్ట్రీస్. సేమ్ కేస్ విత్ ఆల్ ద డొమైన్స్ ఆల్సో. అంటే ఓన్లీ డేటా అనలిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, బట్ ఒక ఈ-కామర్స్ ఇండస్ట్రీకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్ కావాలి, డేటా అనలిస్ట్ కావాలి, డేటా సైంటిస్ట్ కావాలి, ప్రోగ్రామర్స్ కావాలి, డెవలపర్స్ కావాలి, ఇంజనీరింగ్ టీమ్ కావాలి, వీళ్ళందరూ కావాలి. సో you as an individual, you can't be in all these departments, right? Yes. So what I suggest to the students is you pick one specific industry and you deep dive into that industry to understand ఆ ఇండస్ట్రీకి ఏం హెల్ప్ కావాలి నా దగ్గర నుంచి. ఒకవేళ నేను డేటా అనలిస్ట్ ఆ కంపెనీకి అవుతే ఆ ఎక్స్పెక్టేషన్స్ తెచ్చుకోండి ఫస్ట్, అండ్ దట్స్ వెన్ యూ డీప్ డైవ్. మీరు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో బిఫోర్ యూ గెట్ టు ద ప్లేస్మెంట్స్ డ్రైవ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, you only watch that content from the internet, because now your generation have lot of content absorption from the internet. Yes. So my YouTube channels చూసినా కానీ, YouTube videos చూసినా కానీ, what do you do? Okay, డేటా అనలిస్ట్ ఈ-కామర్స్ ఇండస్ట్రీని ఎలా వాడుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ సాల్వ్ చేయించుకుంటారు డేటా అనలిస్ట్ తోటి, ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని అడ్రస్ చేయించుకుంటారు ఈ డేటా అనలిస్ట్ తోటి, అది మాత్రం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. దెన్ ఇమాజిన్ ఆఫ్టర్ 2 to 3 months of your spending time like this, and you went to an interview to an e-commerce industry, sitting in front of a data scientist, senior data scientist or senior data analyst, and wanted to give an interview, see how much potential you will have to answer the questions that the person asks. Yes. Right? So this is the way how you build a confidence before you go for an interview. ఓకే. సో ఇప్పుడు ఏఐ అనేది ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందా, లేదంటే స్టూడెంట్స్కి కాంపిటీషన్ అవుతుందా? మీ ఒపీనియన్లో ఏమంటారు? యూజువల్గా నేను కూడా చాలా పీపుల్ని ఫైర్ చేస్తూ ఉంటాను, కొత్త పీపుల్ని ఆన్బోర్డ్ చేసుకుంటూ ఉంటాను.
ఈ ఏఐ ట్రెండ్ వచ్చిన తర్వాత ఐ హావ్ డన్ సో మచ్ ఆఫ్ లైక్ దాట్. సో యూజువల్గా నేను కన్సిడర్ చేసినప్పుడు ఎంప్లాయీస్ని తీసేయడంలో కానీ దట్స్ వాట్ ఎవ్రీ కంపెనీ ఈజ్ ఆల్సో డూయింగ్. చాలా మంది లే ఆఫ్స్ అవుతున్నాయి అని అంటున్నారే తప్ప ఎందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి అనే కాన్సెప్ట్ మాట్లాడట్లేదు. ఎందుకు అంటే బేసికల్గా ఏఐని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఐ సే దట్ ఈస్ నాట్ ట్రూ. బికాస్ ఎక్కడ కంపెనీస్ రీప్లేస్ చేయడం స్టార్ట్ చేసిన ఎంప్లాయీస్ని అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న ఎవ్రీడే టాస్క్స్కి ఏఐ ప్లగిన్ చేయాలి. ఏఐ కనుక ప్లగిన్ చేయకుండా వాళ్ళు టాస్క్ చేస్తే ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఎగ్జాంపుల్, మేము రీసెంట్గా ఒక క్యాన్సర్ డిటెక్షన్ టూల్ని డెవలప్ చేసాం. మా దగ్గర ఇంకా రిలీజ్ చేయలేదు మార్కెట్లోకి. క్యాన్సర్ ప్రెడిక్షన్ టూల్ అది. సో అది డెవలప్ అది యూజువల్గా ఏఐ రాకముందు డెవలప్ చేయడానికి 4 to 5 years పట్టేది. ఒకవేళ అదే ప్రోడక్ట్ మీరు డెవలప్ చేయాలి అంటే ఆ సేమ్ ప్రోడక్ట్కి మేము 1 yearలో డెవలప్ చేయగలిగినాం. అంటే ద డెవలపర్స్ హు ఆర్ వర్కింగ్ విత్ మీ హ్యావ్ included AI as a part of their journey, and then made effective job and speed up the process. That's where I was able to develop the product very quickly. Right? So this is where I feel AI is replacing, but not AI is completely coming and playing its game, because AI also needs help from humans to see how we can use that AI. Right? So AI is built not to replace humans, but AI is built to enhance the job of a already existing work that we are doing. సో ఒక పాజిటివ్ నోట్ విన్నాం AI గురించి. Absolutely. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని యూనివర్సిటీస్, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కొంతమంది 99% ప్లేస్మెంట్స్ అంటారు, కొంతమంది 100% ప్లేస్మెంట్స్ అంటారు. బట్ ఆ యూనివర్సిటీస్ నుంచి 100% ప్లేస్మెంట్ అని ఎవరైతే యూనివర్సిటీస్ అంటారో ఆ యూనివర్సిటీస్ నుంచే ఎంప్లాయ్మెంట్ లేకుండా బయటకు వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, గ్రాడ్యుయేట్స్. సో యూనివర్సిటీస్ 100% ప్లేస్మెంట్ అంటారు. అది మేబీ ప్రీవియస్ ఇయర్స్ అయి ఉండొచ్చు, ప్రెజెంట్ ఇయర్ కాదు. సో ప్లేస్మెంట్స్ అనేవి బేస్డ్ అపాన్ కంపెనీస్ రిక్రూట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఇయర్లో తక్కువ ఉన్నప్పుడు సో ఎవరైతే 100% ప్లేస్మెంట్ అని ఎవరైతే బిలీవ్ చేసి యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడం కానీ బిలీవ్ పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి మీరు ఒక చిన్న మోటివేషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఓకే, సో మోటివేషన్ కంటే ముందు వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. వెరిఫికేషన్ అంటే ఏంటంటే మీరు అన్నట్టు నిజంగానే అన్ని యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, ఎవ్రీవన్ అందరూ 100% జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ అని వాళ్ళ మార్కెటింగ్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. మోర్ దెన్ దట్ దే ఆర్ నాట్ టెల్లింగ్ దట్ యూ బికమ్ ద రైట్ పర్సన్, ఐ విల్ గివ్ యూ 100% జాబ్ ప్లేస్మెంట్ అని ఎవరు మాట్లాడలేదు. రైట్? సో వైట్ స్కాలర్స్లో కూడా ఏం చేస్తామంటే వీ నెవర్ సే ఎనీ ఆఫ్ అవర్ మార్కెటింగ్ కాంటెంట్, ఎక్కడ కూడా మా మార్కెటింగ్లో కానీ ఎక్కడ కూడా మా సేల్స్ టీమ్ కానీ ఒక ఎంక్వైరీ వచ్చినప్పుడు కానీ వీ నెవర్ ప్రామిస్ 100% జాబ్ గ్యారంటీ టు ఎనీ వన్. వీ ప్రామిస్ 100% ఇంటర్వ్యూ ఆపర్చునిటీ. ఓకే, provided that they are satisfying some of the criteria that we have. అంటే ప్లేస్మెంట్స్కి వెళ్ళే ముందు ఒక ప్లేస్మెంట్ టెస్ట్ అని పెడతాం ఇక్కడ మా దగ్గర. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా దట్ దే హ్యావ్ టు పాస్. ప్లేస్మెంట్ టెస్ట్ మేము కండక్ట్ చేసేది యూజువల్గా ఆ క్యాండిడేట్ని సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టడానికి కాదు, ఒక మాక్ టెస్ట్ పెట్టి వీ విల్ అండర్స్టాండ్ వేర్ ద క్యాండిడేట్ ఈస్ గోయింగ్ రాంగ్. Okay, so that we'll understand, because end of the day he paid to us only for that purpose only, mostly to seek help from us to understand where is he going wrong. ఒకవేళ అదే హెల్ప్ కనుక లేకపోయి ఉంటే అసలు నేను అవసరం లేదు మధ్యలో. కరెక్ట్? సో యూజువల్గా మా దగ్గర ట్రస్ట్ చేసి వచ్చే వాళ్ళ స్టూడెంట్స్ మా దగ్గర ఎందుకు వస్తారు అంటే టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ వేర్ ఆర్ దే గోయింగ్ రాంగ్, వేర్ కెన్ దే ఇంప్రూవ్ దెమ్ సెల్ఫ్. సో ఇక్కడ సెవరల్ అసెస్మెంట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ప్లేస్మెంట్ టెస్ట్లు కానీ ఇలాంటివి కండక్ట్ చేసి వీ విల్ అండర్స్టాండ్ ఎక్కడ క్యాండిడేట్కి రాంగ్ వెళ్తుంది, ఎక్కడ ఇంకా నర్చరింగ్ అవసరం ఉంది, అవి తెలుసుకొని మళ్ళీ క్యాండిడేట్కి ఆ ఏరియాస్లో నర్చరింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. చేసి దెన్ వీ విల్ స్టార్ట్ సెండింగ్ ఫర్ ద ప్లేస్మెంట్స్. ఎందుకు అంటే యూజువల్గా నేను డైరెక్ట్గా ప్రతి క్యాండిడేట్ని ఒక కంపెనీకి పంపించాను అనుకోండి, ప్లేస్మెంట్కి కానీ లేకపోతే ఇంటర్వ్యూకి కానీ, అక్కడ కంపెనీస్ విల్ వేస్ట్ దేర్ టైం. క్యాండిడేట్స్ కూడా వాళ్ళు అక్కడ ట్రావెల్ చేసి వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అవునా, మేము కూడా ఇంత కోఆర్డినేట్ చేసి ఫెసిలిటేట్ చేసి మా టైం వేస్ట్ అవుతుంది. సో ఇంతమంది టైం వేస్ట్ బదులు వాట్ వీ రిక్వెస్ట్ టు ద క్యాండిడేట్స్ ఇస్ నువ్వు నాతో పాటు ఇంకో 2-3 months కన్సిస్టెంట్గా నాతో పాటు ఉండు. మేము కండక్ట్ చేసే ప్రతి టెస్ట్ని పాస్ అవ్వు. టెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ ల్యాగ్ ఉన్నావో ఆ ఏరియాస్లో నర్చరింగ్ చేస్తూ ఉంటాం. అక్కడ నువ్వు మళ్ళీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో. దే విల్ బీ అ పాయింట్ వేర్ యు ఆర్ కంప్లీట్లీ రెడీ టు గో అండ్ ఫేస్ ద ఇంటర్వ్యూ. అప్పుడు హార్డ్లీ ఫస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే వెల్ అండ్ గుడ్. మోస్ట్లీ క్యాండిడేట్స్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ సెకండ్ ఆర్ థర్డ్ ఇంటర్వ్యూస్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఎక్కడైతే మేము ఈ ఇంటర్వ్యూస్ పంపించినప్పుడు కూడా వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ యూజువల్లీ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే ఇంటర్వ్యూకి పంపించాము మా జాబ్ అయిపోయిందనే కాన్సెప్ట్లో కాకుండా మళ్ళీ మేము ఏం చేస్తామంటే
వీల్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కంపెనీస్. Okay. ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయాడు, ఎందుకు అంటే మేము క్యాండిడేట్ని ఇంటర్వ్యూకి పంపించే ముందు మళ్ళీ మా క్యాంపస్లో 3 to 4 days మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం ఆ కంపెనీకి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం, ఆ కంపెనీకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానిపైన మేము ట్రైనింగ్స్ ఇచ్చి అప్పుడు కంపెనీకి ఇంటర్వ్యూకి పంపిస్తాం. Okay. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంకా క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వలేదు అంటే సంథింగ్ ఈస్ రాంగ్ విచ్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ నాట్ మీటింగ్ ద క్రైటీరియా. Yes. అప్పుడు మేము ఆ క్రైటీరియాని ఆ ఫీడ్బ్యాక్ని మేము అర్థం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి పంపించే ముందు క్యాండిడేట్ని మళ్ళీ దానిపైన మళ్ళీ మేము ట్రైనింగ్స్ ఇచ్చి అప్పుడు క్యాండిడేట్ని నెక్స్ట్ ఇంటర్వ్యూకి పంపిస్తాం. అక్కడ మా సక్సెస్ ఫ్యాక్టర్ ఇంప్రూవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ రేషియో ఆఫ్ ఇంక్రీస్డ్. ఓకే. సో ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్న్షిప్స్ గురించి చెప్పాలంటే మీరు ఒక ఫ్యూ వర్డ్స్లో ఏం చెప్తారు? ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు మోస్ట్లీ మనం చూసుకుంటే రీల్స్ స్క్రోల్ చేసినప్పుడైనా ఏదైనా సరే ఇంటర్న్షిప్ అంటే ఒక లేబర్ వర్క్ అయిపోయింది. Correct. సో ఇంటర్న్షిప్ అంటే అసలు యూజ్ లేదు. ఇప్పుడు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కావాలంటే ఏఐ ఉంది, ఏఐ కానీ జిమ్నై కానీ ఏవైనా సరే మనకి మన నేమ్ ఇచ్చేసి ఒక డిజిటల్ సర్టిఫికేట్ క్రియేట్ చేయండి అంటే చేస్తుంది. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అనేది వాల్యూలెస్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారు? వండర్ఫుల్ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ చేసే ముందు నేను ఒక స్టాట్స్ చెప్తాను. ఓకే. 8 out of 10 జాబ్ పోస్టింగ్స్ లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ ఇండిట్లో కానీ ఏ ప్లాట్ఫామ్ అని తీసుకోండి, ఓకే, 8 out of 10 job postings are fake job postings. yes, Okay, that's my stats based on, because we keep searching for a lot of job opportunities on different portals and platforms. Na paranga 8 out of 10 job postings are all fake. okay, So genuine job postings ఉన్నప్పుడు internship అనే కాన్సెప్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. okay, బికాజ్ ఇంటర్న్షిప్స్ అనే కాన్సెప్ట్ ఎలా తయారైందంటే ఈ రోజులలో ఓన్లీ వాళ్ళ దగ్గర ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ఉంది, అది ఒక 2-3 monthsలో కంప్లీట్ చేయడానికి వాళ్ళకు ఒక పర్సన్ కావాలి, okay, ఫ్రీగా పనిచేయాలి అది కూడా, రైట్. అక్కడ ఇంటర్న్స్కి చూస్తున్నారే తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ స్టాప్డ్ ఈవెన్ ఆస్కింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్న్షిప్ ఆర్ నాట్. okay, they're not asking. Even you take MNCs or whatever mid-size or startups, they're not asking ఎక్కడ ఇంటర్న్షిప్ చేసావు, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉందని అడగట్లేదు. ఓకే, సో ఇంటర్న్షిప్ అనేది అలా తయారైంది కంపెనీస్కి. అండ్ ఈ ఫేక్ జాబ్ పోస్టింగ్స్ 8 out of 10 జాబ్ పోస్టింగ్స్ ఫేక్ అన్నాను కదా, అవి రావడానికి కూడా కారణం ఏంటంటే మార్కెట్లో కూడా జాబ్ సీకర్స్ ఎక్కువైపోయినారు. యాజ్ ఎ టోల్డ్ యూ, జాబ్ సీకర్స్ పని ఏముంటుంది, పొద్దున్న లేస్తే వాడు అప్లైనో బటన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. Yes. అసలు ఆ జాబ్ ఏంటి, అసలు నిజంగా నేను అది చేయగలుగుతానా లేదా, నేను చేస్తే వాడు నాకు శాలరీ పే చేయగలుగుతాడా లేదా, అసలు నా నేను చేసిన గ్రాడ్యుయేషన్కి దానికి మ్యాచ్ అవుతుందా లేదా, ఇదేం అవసరం లేదు. ఆల్ దే నీడ్ ఇస్ జస్ట్ అప్లై ఫర్ ద జాబ్ పోస్టింగ్. దీనివల్ల ఫేక్ జాబ్ పోస్టింగ్స్ కూడా ఎక్కువైపోయినాయి. okay, ఫేక్ జాబ్ పోస్టింగ్ మేడం ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది. మళ్ళీ కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫేక్ జాబ్ పోస్టింగ్స్ చేసి స్టూడెంట్స్ డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళ కోర్సెస్ అమ్మడము, okay, రైట్. కొంతమంది డేటాబేస్ కలెక్షన్ చేసి దాన్ని కొంచెం అఫిలియేట్ మార్కెటింగ్ లాగా చేయడం, అది డిఫరెంట్ ఒక్కొక్కరికి యూస్ కేస్ బిజినెస్ కేస్ వాళ్ళకు ఉంది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. బట్ మోర్ ఫోకస్డ్ ఇస్ ఇంటర్న్షిప్ అనే కాన్సెప్ట్ మాత్రం ఇట్ హ్యాస్ ఆల్ బికమ్, internships in the past were actually implemented by bigger industries, not small companies like this. So usually internships ni companies encourage చేయడం స్టాప్ చేసినాయి. అంటే స్టాప్ చేసినాయి అంటే వాళ్ళు internship గురించి ఏం అడగట్లేదు ఇంకా. okay, They are no more asking for internships. All you need is the right skills and whether you can understand my problem statement or you can get the job done whatever I have. That's what companies are looking at. ఇప్పుడు మనం బీటెక్ స్టూడెంట్స్ని చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ వేర్ మై బీటెక్ సైడ్ యాక్చువల్లీ. సో యాక్చువల్గా నేను చెప్పాను అనమాట, ఇప్పుడు నాది అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి. సో పెయిడ్ ఇంటర్న్షిప్కే వాల్యూ లేదు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఎక్కడ ఉంటుంది అంటే బీటెక్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తేనే వాల్యూ ఉంటుందంట. సో ఇప్పుడు వాళ్ళు అన్న విషయం కరెక్ట్ అంటారా? అలా ఏం లేదమ్మా, పెయిడ్ ఇంటర్న్షిప్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అని ఏం లేదు. మీరు అక్కడ ఏం చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ నుంచి ఏం నేర్చుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో పెయిడ్ ఇంటర్న్షిప్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ నేను అన్నట్టు అదే చెప్తున్నాను. చాలామంది కంపెనీస్ ఎందుకు ఇంటర్న్షిప్ తీసుకుంటున్నాయి, ఎస్పెషల్లీ కాలేజ్ కొలాబరేషన్స్ తోటి అంటే దే విల్ గెట్ ద free resources to get the job done for a certain time period, which is administrative tasks, right? So ఆ జాబ్స్ కోసమే ఇంటర్న్షిప్స్ని హైర్ చేసుకుంటున్నారే తప్ప రియల్ కంపెనీకి, రియల్ జాబ్ ఓపెనింగ్కి, రియల్ జాబ్ ఉన్నప్పుడు ఆర్ రియల్ వాల్యుడేషన్ కంపెనీకి కావాలన్నప్పుడు దే విల్ ఇంటర్వ్యూ ద క్యాండిడేట్ స్ట్రాంగ్లీ and take the right candidate to get that job done. They no more will look for the internships. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర కూడా ఒక ప్రోడక్ట్ డెవలప్స్ అవుతున్నాయి. We have lot of employees working in different departments, sales and marketing. సో వీళ్ళందరినీ కూడా నేను హైర్ చేసుకున్నప్పుడు ఏదో 2-3 months కోసం మీరు సేల్స్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి హైర్ చేసుకోలేను కదా. ఐ హ్యావ్ టు లుక్ ఫర్ దెమ్ లాంగ్ టర్మ్. ఓకే, నేను వాళ్ళకి ట్రైనింగ్ 1-2 months నాకు ట్రైనింగ్ ఇవ్వడానికే వెళ్ళిపోతుంది వాళ్ళకి నా బిజినెస్ పర్స్పెక్టివ్లో. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దెన్ దే గెట్ ఇన్ టు ద జాబ్ రోల్, రైట్? సో ఐ పే దెమ్ డ్యూరింగ్ ద training period. Yes. So why will I like to leave that employee when I have spent lot of time to train that?
right? So real job openings or real companies will not look for candidates to work free of cost. They wanted to spend money, hire the right candidate and get the right candidate. సో ఇప్పుడు మీరు అన్న టాపిక్లో ఎంప్లాయీ లాంగ్ టర్మ్ అన్నారు. సో ఒకప్పుడు చూసుకుంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఫాదర్, సో అతను ఒక ఎస్బీఐ కానీ ఇలాంటి బ్యాంక్స్లో ఏది వర్క్ చేసినా లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళు, అంటే ఇక్కడ జాయిన్ అయ్యానంటే ఇక్కడే నా రిటైర్మెంట్ అయ్యే వరకు ఇక్కడే అంటున్నారు. కానీ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ చాలా మంది కంపెనీస్ అనేది షిఫ్ట్ అవుతున్నారు. సో దట్ వాళ్ళ ప్యాకేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కెరియర్లో గ్రోత్ అనేది ఉంటుంది అని. సో కానీ చూసుకుంటే మీరు అన్నట్టు ఒకటే కంపెనీలో జాయిన్ అయ్యి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంట? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లక్ష్మి. ద ఫస్ట్ థింగ్ ఇస్ నేను ఈ కంపెనీలో చేయడం వల్ల ఏం నేర్చుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మా వైట్ స్కాలర్స్లో ఒక ఎంప్లాయీ జాయిన్ అవుతే అసలు వెళ్ళి వదలడానికి చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే దెర్ ఇస్ ట్రెమండస్ లెర్నింగ్ ఇన్ అవర్ క్యాంపస్. అంటే మేము ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడాలజీస్ కానీ, మేము బిల్డ్ చేసిన ప్రాసెసెస్ కానీ, మేము ఎనేబుల్ చేసిన లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీస్ ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ చాలా హై ఉంటుంది. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ 4 to 5 years ఇన్ మై క్యాంపస్, దే ఆర్ గోయింగ్ టు లెర్న్ ట్రెమండస్ థింగ్స్ ఓవర్ హియర్. అంటే ఒక ఎంప్లాయీ బయటికి వెళ్ళిపోయే ముందు వాళ్ళకి ఎట్లా భయం వేస్తుంది మా దగ్గర అంటే, అరే నేను వెళ్ళిపోతే ఇన్ని రోజులు నేర్చుకున్నా కదా, ఇంకా ఏదైనా నేర్చుకున్నది అంటే మిస్ అవుతానేమో అని భయపడతారు. సో దిస్ ఇస్ ద ఎన్విరాన్మెంట్ దట్ కంపెనీస్ హ్యాస్ టు స్టార్ట్ క్రియేటింగ్. నో మోర్ కంపెనీస్ షుడ్ లుక్ టువర్డ్స్ ఎంప్లాయీస్ యాజ్ జస్ట్ ఎంప్లాయీస్ టు గెట్ ద జాబ్ డన్. దే షుడ్ లుక్ టువర్డ్స్ లెర్నింగ్ విత్ ఈచ్ అదర్. దట్స్ వాట్ వీ ఆల్సో డూ ఎట్ అవర్ క్యాంపస్. జస్ట్ బికాస్ ఐఎమ్ రన్నింగ్ ద కంపెనీ డజంట్ మీన్ దట్ నేను చెప్పిందే వాళ్ళు చేయాలని కాదు. I also give that liberty to the employees that you go research and come back to us, and then we will see where we can implement this. So they'll come back to me with the research and I'll admire that, and when respect is done, we'll keep implementing and see which one is working and which one is not working. We'll validate that idea. Itla mem implement cheskuntu within very short time white scholars have grown to a tremendous level now. We have captured the market and a lot of people started trusting us. We have kept getting a lot of calls from universities, colleges, professors that you are in the right way, right path. We have been thinking about for a long time and you people are rightly implementing it, and my calls kuda chesi chepta unnaru and we are very happy on that. So students life lo like most వాళ్ళు fail అవ్వడానికి వాళ్ళు ఫియర్ అంటారా, లేదు అంటే వాళ్ళు ఇంకా మేము చేయలేము అని డిమోటివేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అలా కాదు ఇలా అని చెప్పడాలంటే మీరు ఏం చెప్తారు ఒక సింగిల్ లైన్? సూపర్ క్వశ్చన్. సో యూజువల్గా క్యాండిడేట్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఫియర్ ఎక్కడ వస్తుంది అంటే, వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ కంపెనీకి నా నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ కంపెనీకి నేను ఏం సర్వ్ చేయగలుగుతానని కాన్ఫిడెన్స్ లేనప్పుడు. ఎగ్జాంపుల్, ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లక్ష్మి అంటే యూ విల్ టాక్ వెరీ నైస్లీ, సీమ్లెస్గా మాట్లాడతారు. రైట్, మై నేమ్ ఇస్ లక్ష్మి, ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ దేర్, అది అని. బట్ అదే టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసరికి యూ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ అండ్ స్టార్ట్ గెటింగ్ ఫియర్ ఫ్యాక్టర్. ఎందుకు? బికాస్ మీ గురించి మీకు మంచిగా తెలుసు కాబట్టి యూ స్పోకెన్ వెల్ అబౌట్ యూ. బట్ వెన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ దేర్ కంపెనీస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దట్స్ వెర్ యూ స్టార్టెడ్ గెటింగ్ ఫియర్. అందుకని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు 2 things చెప్తాను స్టూడెంట్స్కి. ఒకటి, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు జస్ట్ ఏదో ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పి వెళ్ళకండి. దట్స్ వెర్ యూ విల్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. ఇంటర్వ్యూ ఆపర్చునిటీ ఉన్నప్పుడు స్పెండ్ ఇనఫ్ టైమ్ టు రీసెర్చ్ అబౌట్ దట్ కంపెనీ. అసలు ఈ కంపెనీ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి క్లయింట్స్కి సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని, వాళ్ళ మిషన్ అండ్ విజన్ ఏంటి, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, యూ విల్ ఫీల్ ప్రెటీ కాన్ఫిడెంట్. అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ దట్ యూ అటెండ్ షుడ్ నాట్ బీ ఎ ర్యాండమ్ త్రో. మీరు ఏం ఫీల్ అవ్వాలి అంటే, ఈ ఇంటర్వ్యూ ఈ జాబ్ ఓపెనింగ్ నా కోసమే ఓపెన్ చేశారు. లెట్ 100 people వెయిట్ అవుట్ సైడ్ ద ఇంటర్వ్యూ క్యాబిన్, బట్ స్టిల్ ఈ జాబ్ ఓపెనింగ్ నా కోసమే ఓపెన్ చేశారు. దీనికి నేను మాత్రమే న్యాయం చేయగలుగుతాను, దీనికి ఎవరు న్యాయం చేయలేరు. సో ఖచ్చితంగా నేను మాత్రమే దీనికి సెలెక్ట్ అవుతాను అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ యూ నాట్ గెటింగ్ సెలెక్టెడ్, ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, స్టిల్ మీకు డిమోటివేషన్ రాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ యూ నో దట్ ఓకే, నేను ఇది నా కోసమే క్రియేట్ చేశారు, మీరు సర్వ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారని. సెలెక్ట్ చేయలేకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, రైట్? సో యూ విల్ నాట్ ఫీల్ డిమోటివేటెడ్. సో యూజువల్గా ఫియర్ ఫ్యాక్టర్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ లో అవడం స్టార్ట్ అవుతాయి అంటే, వెన్ ద క్యాండిడేట్ గెట్స్ డిమోటివేటెడ్.
ఒక 5-6 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డిమోటివేషన్ స్టార్ట్ అవుతుంది. అరే ఇంకా నాకు జాబ్ రాదా, ఇంకా నేను ఇంతేనా, నాకు ఇంకా ఎప్పటికీ నాకు లైఫ్లో ఇంతేనా, ఈ కాన్సెప్ట్స్ వస్తాయి. సో అది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ దే ర్యాండమ్లీ గివింగ్ ఎవ్రీ అదర్ ఇంటర్వ్యూ కమింగ్ దేర్ వే, రైట్? సో దట్స్ వై ఐ ఆస్క్ స్టూడెంట్స్ టు వెల్ ప్రిపేర్. ఈవెన్ ఇక్కడ కూడా మా క్యాంపస్ అదే అన్నా కదా, ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక 3 to 4 days మళ్ళీ మేము ఇక్కడ నర్చరింగ్స్ చేస్తాము. ఆ స్పెసిఫిక్ కంపెనీ గురించి కానీ ఆ స్పెసిఫిక్ జాబ్ డిస్క్రిప్షన్ గురించి కానీ ట్రైన్ చేసి అప్పుడు ఇంటర్వ్యూకి పంపిస్తాం. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి, రైట్? సో దిస్ ఈస్ వాట్ వీ డూ ప్రొఫెషనల్లీ అట్ హియర్. సో ఇప్పుడు హెచ్ఆర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఓపెనింగ్స్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం, కానీ వేరస్ 200 people అప్లైడ్ ఫర్ ద జాబ్. ఇప్పుడు హెచ్ఆర్స్ ఈ రౌండ్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తారంటే స్టూడెంట్స్ని ఫిల్టర్ చేసి అట్ ద ఎండ్లో వాళ్ళకి 5 openings ఉన్నాయి కాబట్టి ఆ 5 స్టూడెంట్స్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఈ ఫిల్టర్ అనేది, ఈ రౌండ్స్ అనేది హెచ్ఆర్స్ అనే వాళ్ళు చేస్తారనమాట. సో 5 openings ఉన్నప్పుడు బై 200 ఆ లిమిట్ పెట్టేయచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి 5 openings ఉంది, 5 స్టూడెంట్స్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 200 people ఓన్లీ 100 or 80 స్టూడెంట్స్ అలా తీసుకొని చేసేస్తే, సో దట్ దీస్ అదర్ పీపుల్ వోంట్ గెట్ డిమోటివేటెడ్, రైట్? సో ఇంటర్వ్యూస్ అనేది ఈ రోజులలో 200 people 300 people ఇంటర్వ్యూ తీసుకునేది ప్రాసెస్ పోయింది. ఎందుకంటే నౌ ఆల్ హెచ్ఆర్స్ హైరింగ్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ బికమ్ ATS ఫ్రెండ్లీ. ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో ఈ ATS ఫ్రెండ్లీ అప్లికేషన్స్ ఏం చేస్తున్నాయంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ రెజ్యూమ్ దానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ గివింగ్ ఎ స్కోర్. ఓకే, ఈ ప్రొఫైల్ నిజంగా మా దగ్గర ఉన్న జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది స్కోర్ ఇచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆటోమేటికలీ ఫిల్టరింగ్ అవుట్ ద క్యాండిడేట్. సో దర్ ఇస్ నో నీడ్ ఫర్ సో ఆల్ స్టూడెంట్స్ హ్యాస్ టు డూ ఫ్రమ్ దేర్ సైడ్ ఈస్ అదే అంటున్నాను. ఎవ్రీ జాబ్ ఓపెనింగ్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అందరు స్టూడెంట్స్ ప్రతి ఇంటర్వ్యూకి సేమ్ రెజ్యూమే పంపించేస్తారు, రైట్? సో అది గాన్ ఆర్ ద డేస్ నౌ. ఆ రోజులు పోయినాయి. నవ్ యూ హ్యావ్ టు స్పెసిఫికలీ డిజైన్ యువర్ అండ్ డెవలప్ యువర్ రెజ్యూమే personalized for every job opening, for every job description. That's where you will stand out. That's where you know you're going to beat that ATS friendly platforms, and your score will increase to them. That's where it will start showing your resume to them. So based upon the job description and the company profile, we have to change our resumes. Absolutely. Only if you think that again you can add value to that job description or not. Okay, right. సో ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతసేపు మాట్లాడుకున్న దాంట్లో ప్రతి స్టూడెంట్ ప్రతి జాబ్ ఓపెనింగ్కి అప్లై చేస్తున్నారు. సో వాళ్ళు ఉన్న స్కిల్ సెట్ లేదంటే ఆ కంపెనీ ప్రొఫైల్కి ఆ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యేదానికి అప్లై చేస్తారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ దే కెన్ మేనేజ్ ఇట్ హౌఎవర్ ఎట్ ద ఫైనల్ రౌండ్ అండ్ దే గెట్ ప్లేస్ ఇన్ ద కంపెనీస్ అనమాట. సో అలాంటి లక్ కూడా ఉండొచ్చు మేబీ. సో మోస్ట్లీ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి ఎంత హార్డ్ వర్క్ ఉన్నా లక్ ఉండాలి అంటారు, మీరేమంటారు? సో నా పరంగా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా లక్ విల్ యాడ్ వెరీ స్మాల్ పర్సంటేజ్ ఏమో. దానికంటే ఎక్కువ అదే అంటున్నాను, ఒక హైరింగ్ మేనేజర్కి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. అంటే సార్ నేనున్నాను, నేను రీసెర్చ్ చేయగలుగుతాను, నేను ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్ తీసుకురాగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ విల్ ప్లే దేర్ గేమ్ ఇన్ దిస్ బిట్వీన్. సో వెన్ ఎవర్ ద స్టూడెంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే నేను ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని డీబగ్ చేసి సొల్యూషన్ తీసుకురాగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ కనుక ఇంటర్వ్యూలో ఒక క్యాండిడేట్, ఒక ఫ్రెషర్ ఆ హైరింగ్ మేనేజర్ కనుక చూపించగలిగితే దెన్ ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ టు టర్న్ బ్యాక్. సో బేసిక్గా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఒక స్టూడెంట్ లైక్ ఇప్పుడు ఎంపీసీ బైపీసీ ఇలా చేసిన వాళ్ళు కూడా మనకి MBA సైడ్ వచ్చే వాళ్ళు ఉంటారు. లైక్ ఎంపీసీ బైపీసీ చూసేసుకొని డిగ్రీలో సమ్ అదర్ కోర్స్ లైక్ డేటా సైంటిస్ట్ అలా, లేకపోతే అగ్రికల్చర్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఇప్పుడు MBA వచ్చి ఫినాన్స్ అని మార్కెటింగ్ అని డిఫరెంట్ సెక్టర్స్ చూస్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ద కాలేజెస్ విల్ టీచ్ హౌఎవర్, వాళ్ళకి నేర్పించి. సో ఇప్పుడు హెచ్ఆర్స్ అనేవాళ్ళు లేకపోతే హైరింగ్ కంపెనీస్ సో ఇలా అగ్రికల్చర్ సైడ్ ఉండి లేదు అంటే డేటా సైంటిస్ట్ ఉండి ఇక్కడ వాళ్ళని ఆపేస్తారంటారా? ఈ ప్రొఫైల్స్ ఫినాన్స్ ప్రొఫైల్స్ కానీ మార్కెటింగ్ ప్రొఫైల్స్కి అప్లై చేసుకున్నప్పుడు సో బ్యాక్గ్రౌండ్ అలా అగ్రికల్చర్ సైడ్ డేటా సైంటిస్ట్ అలాంటి సైడ్ ఉన్నప్పుడు ఈ ప్రొఫైల్స్ వాళ్ళు అప్లై చేస్తారు, అలాంటి వాళ్ళని ఆపేస్తారంట. సో అదే అంటున్నాను లక్ష్మి. సో బేసికలీ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద గ్రాస్ రూట్ లెవెల్. సో ఓకే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నారు, ప్లస్ MBA తీసుకుంటారు అంటున్నారు. MBAలో అగైన్ స్పెషలైజేషన్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఏ ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్ అనుకుందాం. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ వాళ్ళు పనిచేయట్లేదా? So why can't we integrate both agricultural background with the MBA marketing? Okay. That's what I've done. See, నేను కూడా కాంబినేషన్ ఆఫ్ బోత్ టెక్నాలజీ అండ్ మార్కెటింగ్. నేను బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేశాను, right? I'm a BTech grad, and post my BTech I've done my MBA from ICFA Business School, MBA in marketing. Okay. I've clubbed both of them
and I'm driving technology for marketing now. ఓకే సో మార్కెటింగ్కి టెక్నాలజీ ఎలా డ్రైవ్ చేస్తుందో ఇంప్లిమెంటేషన్స్ ఆ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయడము, ఆ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయడము. ఐ స్పెండ్ మై ఎంటైర్ కెరియర్ వేర్ దెర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ టెక్నాలజీ అండ్ మార్కెటింగ్. ఓకే సో ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ కంపెనీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హూ నీడ్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే And you need to understand where you can intersect both this academics background of yours. ఓకే You understood? బట్ మోస్ట్లీ ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్లోనే ఆపేస్తారు. లైక్ జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకుంటే ఓన్లీ ఎలిజిబిలిటీ ఫర్ బీకామ్ స్టూడెంట్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్ అని ఉంటుంది అనమాట. లేదంటే బ్యాక్గ్రౌండ్లో మనకి కంప్లీట్ ఆల్ 10th ఇంటర్ డిగ్రీలో 80% ఉండాలి అండ్ వాళ్ళు వచ్చేసి బీకామ్ అయి ఉండాలి అలా అంటారు. సో ఇప్పుడు కానీ ఇక్కడ ఆల్రెడీ ఫినాన్స్ చేస్తున్న వాళ్ళకి స్కోప్ ఉండదు కదా, అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. అదే అంటున్నాను. ఇప్పుడు ఫైనాన్స్ అనేది ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అంటున్నారు, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంటున్నారు. గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ చేశాడు, ఫైనాన్స్లో ఎంబీఏలో ఫైనాన్స్ చేశాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, కోరమండల్ అనే ఒక కంపెనీ ఉంది. ఇట్స్ అన్ అగ్రికల్చరల్, దే ప్రొడ్యూస్ సమ్ రా మెటీరియల్స్ ఫర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఓకే సో వాళ్ళ కంపెనీలో ఫైనాన్స్ టీమ్ ఉంటుంది కదా. ఉంటుంది. సో క్యాన్ యూ నాట్ అండర్స్టాండ్ ద nuances and terminology when you join that company? నేను అదే అంటున్నాను. సో యూ హ్యావ్ టు సీ వేర్ యూ కెన్ ఇంటర్సెక్ట్ బోత్ ద అకాడమిక్స్. ఓకే So there are a lot of companies, hundreds and thousands of companies where there is this intersection, people they need it, ఓకే right? So ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కోరమండల్ అనే కంపెనీకి ఒక బీటెక్ స్టూడెంట్ అండ్ ఒక BAలో సమ్ హెచ్ఆర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓకే రైట్? వాళ్ళకి కావాల్సిందేమో ఫైనాన్స్ వాళ్ళు కావాలి. సో దే నాట్ హైర్ డెఫినెట్లీ. వాళ్ళు ఎవరిని హైర్ చేస్తారు? గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ఎంబీఏలో ఫైనాన్స్ వాళ్ళని హైర్ చేస్తారు. సో ఆబ్వియస్లీ దే హైర్ ఇట్. సో అట్లా కాంబినేషన్ ఆఫ్ కంపెనీస్ చూసుకోవాలి కూడా ఉన్నాయి. ఓకే అండ్ ఇట్స్ యువర్ జాబ్ టు ఫైండ్ అవుట్ దోస్ కంపెనీస్ ఓకే బిఫోర్ వి కమ్ టు ఎ కంక్లూజన్. అసలు ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా, ఈ కాంబినేషన్లో జాబ్స్ ఉంటాయా లేదా అనే ముందు ఈ రెండింటిని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసి నేను వర్క్ చేయగలుగుతాను అనే కాన్సెప్ట్లో ఇఫ్ యూ థింక్, దెన్ యువర్ థాట్ ప్రాసెస్ విల్ చేంజ్. ద వే యూ లుకింగ్ ఎట్ అ జాబ్ ఆపర్చునిటీస్ విల్ ఆల్సో చేంజ్ ట్రెమెండస్లీ. Sir, if you had to choose a high paying jobs or the balanced lifestyle, మీరు ఎంప్లాయీస్కి ఏది బెస్ట్ అంటారు? సో ఇక్కడ ఈ రెండింటిని స్ప్లిట్ చేసుకోవాలి యాక్చువల్గా. సో యూజువల్గా ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ ఏంటంటే యూజువల్గా స్టార్ట్ ఆఫ్ దర్ కెరీర్లో అట్లీస్ట్ నా సజెషన్ ఏంటి అంటే స్టార్ట్ ఆఫ్ దర్ కెరీర్లో వాళ్ళు ఫస్ట్ 5 years దే షుడ్ ఫోకస్ ఆన్ దేర్ కెరియర్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, Okay. రైట్? సో చాలామంది ఏం చేస్తారంటే they focus more on getting high paying jobs initial days of the career. Yes. And I don't think, okay, if there is any company paying high, that's well and good, but at the same time you need to concentrate on focus on what is that you are learning from that job. So initial 5 years lo learning anedi chala important, and aa learning ganaka lekapothe rest of your career you will have to look back again. Yes, Right? definitely. So andukane usually even I did the same to my career out of my own experience I'm telling. So initial 5 years were very highly focused learning with no deviations, no other concentration, no other things. I kept my complete career of first 5 years in working in a mid-sized company, Okay. focusing on only learning things. It was fortunately నాకు వచ్చిన జాబ్ కూడా అప్పట్లో I used to work with cross departmental functions, అంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్తో వర్క్ చేసి అక్కడ వేరే ఒక ప్రోగ్రామర్ ఎలా వర్క్ చేస్తాడు, ఏమేమి టర్మినాలజీ మాట్లాడతారు, ఒక నెట్వర్కింగ్ పర్సన్ ఏమేమి టర్మినాలజీ మాట్లాడతారు, ఒక క్లౌడ్లో ప్రోడక్ట్ని డిప్లాయ్ చేసే వాళ్ళు ఏం టర్మినాలజీ మాట్లాడతారు. సో I got an opportunity working with a mid-sized company to interact with all these people. Okay. It was a tremendous learning for me. And after this 5 years, then I started focusing on getting a high paying jobs. And atla focus cheyadam start cheste ganaka, then I don't think you have to turn back. And rest of the career also, you'll be a wonderful, beautiful person or career, a beautiful resource for any company to go and work. ఎస్. సో మీ ఒపీనియన్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు దేనికి ప్రయారిటైజ్ ఇవ్వాలి? లైక్ ప్యాషనా, లేదంటే హార్డ్ వర్కా, లేదంటే స్టెబిలిటీ? ఓకే, ఈ రోజులలో కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో యూజువల్గా ఏమవుతుంది అంటే ఐ బ్రింగ్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో ఇన్ టు దిస్. కన్సిస్టెన్సీ ఉండట్లేదు ఇప్పుడున్న ఈ జనరేషన్కి, జెన్జీకి. ఐ నాట్ సే జెన్జీ ఆర్ ఎనీ పర్సన్, పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ, దే ల్యాండ్ అప్ ఇన్ అ రాంగ్ ఏరియా. Okay, so consistency is more important compared to all of these things. Yes. You have consistency, and continuously, let's say if you're reading a book, read it continuously. If you make a habit of reading it every day. If you are doing exercise, make it a habit of doing at least thrice in a week, and don't miss the consistency. ఓకే. Let the results speak for itself.
ఫస్ట్ యూ మెయింటైన్ ద కన్సిస్టెన్సీ. ఇంకోటి ఏమవుతుందంటే ఇక్కడ కన్సిస్టెన్సీ ల్యాగ్ అవ్వడానికి జెన్జీలో ప్రాబ్లం ఏంటంటే బికాస్ ఆఫ్ కాంటెంట్ అబ్జార్ప్షన్. అంటే యూజువల్గా నా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కూడా నా రిక్వెస్ట్ ఏం చేస్తాను అంటే యూ ఫస్ట్ అన్ఇన్స్టాల్ దిస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే పీపుల్ ఆర్ గెట్టింగ్ యూస్ టు కాంటెంట్ అబ్జార్ప్షన్ ఫర్ ఎ షార్ట్ ఫామ్లో. అంటే తక్కువ టైంలో దే వాంటెడ్ టు అబ్జార్బ్ కంప్లీట్ థింగ్స్, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పేషెన్స్ లెవెల్ తగ్గుతుంది, రైట్? దే గెటింగ్ యూస్ టు అబ్జార్బ్ ఎవ్రీథింగ్ వెరీ క్విక్లీ. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ 1 minute ఉంటే చూడలేకపోతున్నారు. బికాస్ అబ్సల్యూట్లీ దే వాంట్ ఓన్లీ టు వాచ్ విత్ ఇన్ 30 and 40 seconds. దానికంటే ఎక్కువ చూడలేకపోతున్నారు. అంటే అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి ఆ పేషెన్స్ లెవెల్ డ్రాప్ అయిపోతుంది. వాళ్ళ ఆ పేషెన్స్ లెవెల్ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దే డోంట్ ఈవెన్ వెన్ దే ఆర్ వర్కింగ్, లెట్స్ సే ఎవరైనా జాబ్ ఇచ్చారు వాళ్ళకి, వెన్ దే ఆర్ వర్కింగ్ ఆల్సో దే నాట్ బి ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్. Or if they are sitting in the class to learn something, they'll not be able to sit for a longer time. And they wanted to deviate that attention. So deviations have been more these days. So na request endante for students who are focusing after their career, after their graduation or during the graduation, when they are just about to get placed or about to go for a placement ready or job ready, start focusing, build a consistency, build a patience level. If you wanted to build a patience level, I request them to uninstall all the social media channels which is distracting you and start focusing on that. Once you get the job, you do whatever you want. But at least until then, start implementing this అనేది మీరు చెప్పేది వింటుంటే చైల్డ్ డేస్ గుర్తొస్తున్నాయి. ఎగ్జామ్స్ అనగానే వాట్సాప్ ఉన్నా లేదంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉన్నా స్టూడెంట్స్ డిలీట్ చేసేవాళ్ళు. ఒక 1 month వరకు నేను యూస్ చేయను, చదువుకోవాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు మనం అది గుర్తు తెచ్చుకుంటే నవ్వుతాం. ఎందుకంటే అయ్యో అలా చేసేవాళ్ళం, మనం మేనేజ్ చేయగలుగుతాం ఇలా కూడా అని చెప్పేసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ మండే బ్యాటింగ్ అయిపోయింది ఇప్పుడు స్టడీస్ అండ్ ఎగ్జామ్స్ అంటే పాస్ అయిపోతే జస్ట్ పాస్ ఎనఫ్ అంతే. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రీల్ స్క్రాల్ చేసినప్పుడల్లా అరే నెక్స్ట్ రీల్లో ఏముందో అని స్క్రాల్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ అలా స్క్రాల్ చేసినప్పుడు వాళ్ళకి ఆ టైం కూడా ఎంత అవుతుందనే తెలియదు. ఐ హావ్ సీన్ మై స్టూడెంట్స్ లైక్ మార్నింగ్ క్లాస్కి ఎందుకు లేట్ వచ్చావు అంటే దే సెడ్ సార్ ఐ స్లెప్ట్ at 2 o'clock. What did you do? Sir, I was watching reels. That's it. So that's where it is really distracting students అనేది నాకు అనిపించింది. Using social media is good. Maybe for a purpose of absorbing the news or absorbing what you like, but not for the purpose of wasting your time on that and killing your patience level and killing your consistency. Okay. సో ఇప్పుడు నేను ఇందాక ఏమంటారు 1 day బ్యాటింగ్ అండ్ ఎగ్జామ్ జస్ట్ పాస్ అవుతే చాలు అని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ అదర్ కంట్రీస్ లైక్ సో వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ రిటర్న్ ఎగ్జామ్స్ కన్నా మీరు ఇది చేస్తే ప్రాక్టికల్గా ఇది చేసి చూపిస్తే మీకు ఇంత పర్సెంటేజ్ వస్తే మీరు పాస్ అని చెప్పేసి. వేరేజ్ మన దగ్గర చూసుకుంటే వీల్ రైట్ పేపర్స్ రాసిస్తాం. 28 పేపర్స్ ఉన్నాయనుకో ఒక అడిషనల్ బుక్లెట్లో 28 పేపర్స్ రాస్తాం. పేపర్కి 2 marks వేసినా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పాస్ అయిపోతామని చాలా మంది స్టూడెంట్స్ జనరల్గా అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఆ ప్రాక్టికల్ అనేది మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తే స్టూడెంట్స్ అనేది ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ అవుతారంట. అబ్సల్యూట్లీ ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ఆ రియల్ టైంలో చేసినప్పుడే మనకి అందులో ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఏంటి తెలుస్తుంది. ఓన్లీ ఇఫ్ యూ రీడ్ ద బుక్ అండ్ డోంట్ ఇంప్లిమెంట్ వాట్ యూఆర్ రీడింగ్, ఇట్ విల్ definitely not help you learn things. Okay, now let's say we are shooting a video now. So ఈ వీడియో షూట్ చేయడానికి అసలు ఎంత టెక్నికల్ సెటప్ ఉంటుంది, ఏం సెటప్ చేయాలనేది అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది, రైట్? సో చూసే వాళ్ళకి దే విల్ ఓన్లీ వాచ్ ద వీడియో, బట్ దెన్ హౌ మచ్ ఎఫర్ట్ కుడ్ హ్యావ్ గాన్ ఫర్ దిస్ ప్లానింగ్ కానీ ఈ టెక్నికాలిటీస్ కానీ వెన్ కుడ్ యూ హ్యావ్ వోకెన్ అప్. ఇంతమంది 5 people ఆర్ హియర్ నౌ. మీ అందరు 5 people మార్నింగ్ ఎప్పుడు లేసారో, ఎంత ప్లానింగ్ ఉండిందో, నైట్ ఎంత ఏ టైం వరకు మీరు మాట్లాడుకున్నారో, ఈ క్వశ్చన్స్ తీసుకురావడానికి ఎంతెంత బ్యాక్ అండ్ రీసెర్చ్ చేశారో, రైట్? అది పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్, రైట్? అది మీకు మాత్రమే తెలుస్తుంది. నౌ ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ లెర్న్ సో మచ్ థింగ్స్ as in your journey. And let's say ఒక 30th 40th podcast తీసినప్పుడు you don't have to struggle this much what you're doing it today, right? Your job will become easy. It's just like every other day, right? So that's where the practicality plays a difference. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇన్ జనరల్గా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? ఓకే, సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అన్నారు చూసారా. సో యూజువలీ దట్స్ అ వెరీ రైట్ క్వశ్చన్. బట్ నా పర్స్పెక్టివ్లో అసలు మీ జెన్జీకి కాంపిటీషన్ లేదు. ఓకే ఐల్ టెల్ యూ అ జస్టిఫికేషన్ ఫర్ దాట్.
సో నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ పాస్డ్ అవుట్ బీటెక్ ఇన్ 2009, రైట్? నేను బీటెక్ పాస్ అయినప్పుడు నా క్లాస్లో కూడా సేమ్ మీ క్లాస్ మాదిరిగానే నాకు 60 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, Okay. రైట్? మా క్లాస్ రూమ్లో 60 స్టూడెంట్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఈ 60 స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి మా క్లాస్లో 50 to 55 పీపుల్ వేర్ జెమ్స్. అట్లీస్ట్ 50 టేక్, యావరేజ్ 50 అనుకోండి. 50 పీపుల్ వేర్ జెమ్స్. అంటే మేమందరం కలిసి ఇంటర్వ్యూకి వెళితే ఎవరు క్రాక్ చేస్తారో ఇంటర్వ్యూ అనేది భయం వేస్తుండే ఒకరికొకరికి. ఓకే. లైక్ లోపల ఒకరికి ఇంటర్వ్యూ అవుతుంది, బయట మేము అందరం కూర్చొని ఉంటాము. మేము మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా చెప్పి బయట కూర్చున్న వాళ్ళకంటే వీడు ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు ఆఫర్ లెటర్ తీసుకొని వస్తాడు అనే కాన్ఫిడెన్స్ మాకు ఉండేది ప్రతి పర్సన్ పైన, ఓకే. ప్రతి క్లాస్మేట్ పైన. బట్ నౌ యూ టెల్ మీ ఫ్రమ్ యువర్ క్లాస్, this generation, how many are really a problem solvers like that? If a class strength is 60-70, mostly 10 people. Yes, my stat says in a tier 1 colleges it is 7 to 8 people, and a tier 2 and tier 3 colleges it is hardly 4 to 5 people, and your competition are those people, Yes. right? Your competition is not all 60 people. Maybe every year lakhs of people are passing out from their graduations, like in BTech, BCom and all degrees and all, but then they are not the competition. Every person is not a competition. Yes. Who are competitions? The people who are really a problem solvers are a competition. Okay. And now you need to play little smart tricks during the interview or during your preparation to become that problem solver to crack that interview. That's it. Yes. So your competition is not all the people who are passing out in that year. Your competition is only the people in your classroom who are the problem solvers. Yes. రైట్. సో ఎగ్జాంపుల్, మనం ఒక జాబ్ డిస్క్రిప్షన్ పట్టుకొని మనం ఈ బిల్డింగ్ ముందుకు వెళ్ళి నించొని ఈ జాబ్ డిస్క్రిప్షన్కి ఎంతమంది జాబ్ చేస్తారు అంటే 200 to 300 పీపుల్ ఇక్కడ అకామిడేట్ జమ అవుతారు, అవునా? అందులోకి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వర్స్ ఎంత ఉంటారు? నాట్ ఈవెన్ 1%. Yes. రైట్. దట్స్ వేర్ హైరింగ్ మేనేజర్స్ ఆర్ స్ట్రగ్లింగ్. Okay. Right. We want the problem solvers who can come, grab the job and get the job done. Right. So we don't want the job seekers. Right. Yes. Problem solvers. Absolutely. Exactly. So classroom lo market is all flooded with job seekers. Likewise, job seekers float అయ్యారు కాబట్టి fake companies float అవడం స్టార్ట్ అయినాయి. అవును. Right. So where students are giving opportunity. Absolutely. Students are giving business to these fake job Yes. openings. So let's play rapid fire. Yes. So in your opinion, degree or skills? Skills. Okay. AI or human creativity? Human creativity. Okay. Hard work or smart work? Smart work. Okay. Job or startup? Startup. Okay. Marks or communication? Communication. Okay. LinkedIn or Instagram? LinkedIn. Okay. It depends on the purpose. Okay. Talent or consistency? Consistency. Okay. Online learning or classroom learning? Classroom learning or practical learning. Okay. Practical exposure or certificates? Practical exposure. Okay. We just done with the rapid fire. So 2 closing questions. So that what is that one uncomfortable truth today the generation should know? Uncomfortable truth. Uncomfortable truth. Like for example, accepting about career or success. They should not see, because of lot of content absorption happening across all social media channels. Students should stop believing what they're seeing is right. Yes. Right. So there's a social propaganda happening in the market, and చాలా కాంటెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎవ్రీ డే. జనాలు they're opening their own Instagram page, they're opening their own YouTube channel and speaking whatever is coming to their mind. And students looking at them should not think that this is true. They should also put efforts. అక్కడే పేషెన్స్ లెవెల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. No. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి అసలు నేను అబ్జర్వ్ చేసుకున్న కాంటెంట్ నిజంగా కరెక్టా రాంగా, షుడ్ ఐ స్టిల్ ట్రస్ట్ దెమ్ ఆర్ నాట్? Yes. దే షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అన్లెస్ దే డూ ఇట్, ఐ డోంట్ థింక్ ఈ ఫ్యూచర్లో కూడా ఏమవుతుంది అంటే దే స్టార్ట్ బిలీవింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ దేర్ వే. Okay. Right. So that's, and it is going to cost their so much of it. Maybe anything. Maybe it might cost their efforts, it might cost their money, it might cost their life also. So whatever they are seeing, it should not be accepted very immediately. Okay. Especially content coming from the social media channels. Okay. Let them first go analyze it, understand whether it is true or false, understand whether there's a justification for that statement or not, and then validate it, and then you absorb the content. Okay. So the audience, whoever watching the open talks, with one piece of advice from your end to our audience. Only one advice. Okay. So you people, especially talking about open talks, you people are really icebreakers. ఎందుకంటున్నాను అంటే లాస్ట్ టైం మీరు నాకుతో ఫస్ట్ కాన్వర్సేషన్ అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఐ టోల్డ్ ద సేమ్. సో గెట్టింగ్ ఎన్ ఐడియా ఇన్ టు మైండ్ ఈజ్ డిఫరెంట్,
execution is different. Yes. So people don't appreciate idea, people appreciate execution, Exactly. right? So execution is more important. I keep meeting thousands of students every day, every month or every year, and a lot of people come to me with an idea, can execution they lack. So మీరు you're executing things, you're learning from ground level. In this journey you're going to build a lot of networking, Yes. meet a lot of new people as you're a student, and you're going to, your contribution is more for the next coming up days to the whatever industry that you're serving. So going to learn, implement those things, and then get those things right to the people. And all I wanted to tell you is just as advice that whoever you're interviewing or getting a podcast, choose the right person, the right Yes. people who are really doing value addition or really contributing to change in the society. Yes, sir. Thank you, sir. Thank you for choosing our open talks and giving Thank us you. opportunity. It means a lot to our team. Thank Thank you, sir. Thanks a lot.